సడన్ గా ఈ పెళ్లి చూపులేంటమ్మా? సడన్ గా ఇక్కడ చాలా చాలా జరుగుతున్నాయి, అందుకే పద, లేట్ అవుతుంది. మా అమ్మాయి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మా అబ్బాయి గురించి నేను చెప్పడం కూడా బాగోదు. నువ్వు చెప్పక ఆయన చెప్పక ఇంకా పెళ్లి చూపులు ఎందుకు రానా? ఎదురు చెప్పా. ఏంటోనండి, ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఒక్క సంబంధం సెట్ అవ్వట్లేదు. అబ్బాస్ నువ్వు చెప్పపోవడం బెటర్. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేళనే. మాడిపోయిన ఆమ్లెట్ లా ఉన్నాడు వీడు, పెళ్లి కొడుకేంటి? నరాల వీక్నెస్ అనుకుంటారు. ఆపేయ్. హాయ్, ఐఎమ్ ప్రవీణ్ ఫ్రమ్ పిట్స్బర్గ్. హలో. నైస్ వాయిస్. నేను మీకు ఓకేనా? మా పేరెంట్స్ ఎవరిని చెప్పినా నాకు ఓకే. పద్ధతి. నా గ్లామర్ గురించి మీ అభిప్రాయం? బిలో యావరేజ్. స్ట్రైట్ ఫార్వర్డ్. పెళ్ళి అయ్యాక నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వంట. నిజాయితీ. మీ హాబీస్? గన్ ఫైరింగ్. చాలు, నాకు పర్ఫెక్ట్ సింగ్. పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం అంకిల్? ఫిబ్రవరిలో. మరి ఫిబ్రవరిలో అంటే కష్టం, మేలోనో జూన్లోనో. ఈ నెలలోనే మంచి ముహూర్తం చూడండి అంకిల్, చేసేసుకుంటారు. నీరు, ఓ నీరు, నీరు, ఏంటి ఇది? చిన్నప్పటి నుంచి ఎత్తి పెంచినట్టు అంత చనగోపిస్తున్నాడు ఎవడు? ఏంటి ఇది? నన్ను నమ్మించి నా కళ నిజం చేస్తావని చెప్పి నన్ను మోసం చేస్తావా? నీ కోసం 25,000 ఖర్చు పెట్టాను కదే. లవ్ వేలికి పెట్టిన ఉంగరం కూడా మర్చిపోయావా? ఎంగేజ్. ట్రస్ట్ మీ నేను బతుకుని డ్రైనేజ్ లో కలిపేస్తావు కదే. చీటింగ్. రేపు ఆఫీస్ నీతో ఇక కష్టం. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అది కాదండి, మ్యారీడ్. నా మాట వినండి. ఇంకే వినను, అంత అయిపోయింది. సాయంత్రం మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మాస్టారు చొక్కా అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. కానీ మీకు సూట్ అవ్వలేదు. ఈ సంబంధం కూడా ఇంకెందుకు ఇన్సెట్? కూర్చోలుడు, ఇంతకీ పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? అని అడగండి, అని అడగండి. ఏం చూపించాలి కదా, అని అడగండి, అడగండి. అయ్యో, అతను తిరుపతి నా కస్టమర్. బిజినెస్. ఇంతకీ మీరేమంటారు? ఆటో. ఏమయ్యా, సిఏ గారిని కలవాలి. ఏంటి, నేను కానిస్టేబుల్ కనబడుతున్నానా? సారీ సార్, చూడగానే అలా అనిపించలేదు. సరే, ఒక అరగంట అలాగే చూడు. నీకు సీఐ అనిపించినప్పుడే చెప్పు. సారీ సార్. సారీ సార్ అని విసుకుంటావేంటి? విషయం చెప్పు. అర్థమైంది. వాటికి నువ్వు రింగ్ పెడితే వాడిని నిన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నమాట. మామూలుగా పెట్టట్లేదు సార్. రోడ్డు, ఆఫీస్, ఇల్లు, వాకిలి తేడా లేకుండా నిన్నటికి నిన్న మాక పెళ్లి చూపులకు వచ్చి నలుగురు చూస్తున్నారని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా. బిలహరి, అక్క. భాష మార్చమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా కర్మక్క, నా ఎమోషన్ కూడా పరవశంలా బయటకు వస్తుంది. నేను ఆలోచించేది నీకోసమే. వాడి పేరేంటి? తిరుపతి. నువ్వు పేరు చెప్పావు కదా, వాడి క్యారెక్టర్ నేను చెప్తాను. వాడు వచ్చే ముందు ఒక ఎనర్జీ వస్తుంది, దాన్ని ఫాలో అవుతూ వాడు వస్తాడు. అవునవును, ఆడెళ్ళాక నీరసం కూడా వస్తుంది సార్. ఈ మాత్రం దానికి కేసు ఎందుకులేమ్మా, లాకప్ లో ఉన్నాడు చూడు. లోకప్లోనా? అబ్బబ్బబ్బబ్బబ్బా, కేసు పెట్టకుండానే ఆయన మూసేశారంటే మీరు మామూలు మనిషి కాదు సార్. మీరు గబ్బర్ సింగ్ 3, 4, 5, 6, 7 పాటలు మీరే. మేడం, ముందో పాలు లోపల చూడండి, ఆ తర్వాత పొగడాలో లేదో మీకే తెలిసిపోద్ది. చెప్పండి రా, చెప్పండి, చెప్పండి రా. ఎక్కడ అమ్మేశారు, ఎక్కడ అమ్మేశారు? చెప్పు, చెప్పండి రా, చెప్పండి రా. సార్, వీడేంటి సార్ లోపల డ్యూటీ చేస్తున్నాడు? డ్యూటీ నాది, వాడు కొట్టే లాఠీ నాది. వాడు నా మొగుడమ్మా. పావు గంటలో ఇంకో రౌండ్ ఉంటుంది రోయ్. ఏంటి నీరు ఇలా వచ్చావు? ఎవరికి పెడదాం రింగ్? రింగు పెట్టడానికి కాదురా, నీ మీద కేసు పెట్టడానికి వచ్చింది. జీవితం సంకరాకపోద్ది. చెప్పు, కేసు పెట్టమంటావా? ఒసే నిరుపమా, నా దగ్గర 25,000 పెట్టేసి ఇప్పుడు నా మీద కేసు పెడదామని వచ్చావా? నిరుపమా, నీ రింగులు బాగోద్దా అని ఆటోలో మైక్ పెట్టుకొని ఊరంతా పెంట చేస్తా.